ఒక పక్క శిఖరమంత అహంకారం ఉన్న హీరో, మరోపక్క విలువల కోసం ప్రారంభించే డైరెక్టర్. ఈ ఇద్దరి మధ్యలో ఒక హత్య. అసలు 1950 నాటి మద్రాస్ సినిమా ఇండస్ట్రీలో ఏం జరిగింది? మహానటి లక్కీ భాస్కర్ తర్వాత దుల్కర్ సల్మాన్ మళ్ళీ 1950 కాలం నాటి కథతో వచ్చాడు. ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఈ కథ 1950 నాటి మద్రాస్, ఇప్పటి చెన్నైలో జరుగుతుంది. అయ్య అలియాస్ సముద్రకని అప్పట్లో ఒక గొప్ప సినిమా డైరెక్టర్. ఆయన ఎంతో మందిని స్టార్లు చేసిన మేకర్. ఒకసారి రోడ్డు మీద అనాథగా ఏ ఆధారం లేకుండా తిరుగుతున్న ఒక సామాన్య వ్యక్తిని చూసి అతనికి ఆశ్రయం కల్పించి నటన నేర్పించి సినిమా హీరో చేస్తాడు. అతనే మహాదేవన్ అలియాస్ దుల్కర్ సల్మాన్. గురువు అయ్య దయ వల్ల మహాదేవన్ ఇండస్ట్రీలో ఒక పెద్ద సూపర్ స్టార్గా ఎదుగుతాడు. అయితే కీర్తి, డబ్బు, స్టార్డమ్ వచ్చాక మహాదేవన్లో మార్పు వస్తుంది. నేను స్టార్ని, నా వల్లే సినిమాలు ఆడుతున్నాయని అనే అహంకారం తలకెక్కుతుంది. దీంతో గురువు అయ్యకి, శిష్యుడు మహాదేవన్కి మధ్య విభేదాలు వస్తాయి. ఇద్దరు విడిపోతారు. మహాదేవన్ సొంత పెత్తనం చలాయిస్తూ అయ్యని లెక్క చేయడం మానేస్తాడు. కొన్నేళ్ళ తర్వాత ఇండస్ట్రీలో పరిస్థితులు మారుతాయి. అయ్య ఒక గొప్ప కథ రాసుకుంటాడు. దాని పేరు శాంత. ఇది ఒక హర్రర్ డ్రామా. ఇందులో హీరోయిన్గా కొత్త అమ్మాయి కుమారి అలియాస్ భాగ్యశ్రీ బోర్సిని ఎంపిక చేస్తాడు. ఈ సినిమాను నిర్మించడానికి, నటించడానికి మహాదేవన్ ముందుకు వస్తాడు. అయితే ఒక కండిషన్ పెడతాడు. సినిమా టైటిల్ శాంత కాదు, తన ఇమేజ్కి తగ్గట్టు కాంతాన్ని మార్చాలి అంటాడు. అయ్య అయిష్టంగానే ఒప్పుకుంటాడు. షూటింగ్ సమయంలో మహాదేవన్ హీరోయిన్ కుమారితో ప్రేమలో పడతాడు. కుమారికి కూడా మహాదేవన్ అంటే ఇష్టం కలుగుతుంది. కానీ ఆమెకు అయ్య అంటే అమితమైన భక్తి, గౌరవం ఉంటాయి. షూటింగ్ చివరి దశకు చేరుకుంటుంది. క్లైమాక్స్ విషయంలో అయ్యకి, మహాదేవన్కి గొడవ జరుగుతుంది. అదే రోజు రాత్రి షూటింగ్ స్పాట్లో కుమారి తన గదిలో శవమే కనిపిస్తుంది. ఎవరో ఆమెను తుపాకీతో కాల్చి చంపేస్తారు. ఇక్కడ కథ ఒక మర్డర్ మిస్టరీగా మారుతుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దేవరాజ్ అలియాస్ రాణా దగ్గుబాటి ఎంట్రీ ఇస్తాడు. అందరినీ విచారిస్తాడు. అనుమానం మొదట అయ్య మీద, తర్వాత మహాదేవన్ మీద పడుతుంది. సినిమా చివరిలో అసలు అంతకుడు ఎవరో తెలుస్తుంది. అంతకుడు మరెవరో కాదు, హీరో మహాదేవనే. మహాదేవన్కి అనుమానం ఎక్కువ. కుమారి తనను నిజంగా ప్రేమిస్తుందా లేదా గురువు అయ్య చెప్పినట్లు నటిస్తుందని డౌట్ పడతాడు. అందుకే ఆమె గదిలో రహస్యంగా ఒక టేప్ రికార్డుని పెడతాడు. హత్య జరిగిన రోజు కుమారి అయ్యతో మాట్లాడుతుంది. ఆ సంభాషణలో కొంత భాగం మాత్రమే మహాదేవన్ వింటాడు. అందులో ఆమె అయ్యతో నేను మహాదేవన్ మోసం చేస్తున్నాను అనే అర్థం వచ్చేలా మాటలు వినబడతాయి. నిజానికి అది పూర్తి సంభాషణ కాదు. అది విని ఆవేశంతో ఊగిపోయిన మహాదేవన్ కుమారి గదికి వెళ్ళి ఆమెను కాల్చి చంపేస్తాడు. హత్య తర్వాత మహాదేవన్ ఆ టేప్ రికార్డులోని పూర్తి సంభాషణ వింటాడు. అప్పుడు అతనికి అసలు నిజం తెలుస్తుంది. కుమారి అయ్యతో ఏమని చెప్పిందంటే, నాకు సినిమా కంటే మీకంటే మహాదేవనే ముఖ్యం, నేను అతన్ని ప్రేమిస్తున్నాను, అతనితో వెళ్ళిపోతానని చెబుతుంది. కేవలం తన అహంకారం, తొందరపాటు వల్ల ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని చంపుకున్నానని మహాదేవన్ కుమిలిపోతాడు. ఈ విషయం తెలిసి తన శిష్యుడు ఇంత పతనం అయ్యాడని తట్టుకోలేక గురువు అయ్య ఆత్మహత్య చేసుకుంటాడు. సాక్ష్యాలు లేకపోవడంతో మహాదేవన్ జైలు శిక్ష నుండి తప్పించుకుంటాడు. కానీ తన ప్రేమను, గురువును చంపుకున్న పాపంతో జీవితాంతం ఒక గిల్టీ ఫీలింగ్తో మిగిలిపోవడంతో సినిమా ముగుస్తుంది. ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్: దుల్కర్ సల్మాన్ నటన. ఈ సినిమాకు ప్రధాన బలం దుల్కర్. అహంకారం ఉన్న స్టార్ హీరోగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో దుల్కర్ నటన అద్భుతంగా ఉంది. యాటిట్యూడ్ చూపించడంలో దుల్కర్ మరోసారి ఆకట్టుకున్నాడు. డ్రామా. ఫస్ట్ హాఫ్లో గురువు శిష్యుల మధ్య వచ్చే ఈగో క్లాస్ సీన్స్ చాలా బాగున్నాయి. సముద్రకని కూడా తన పాత్రలో చాలా హుందాగా నటించారు. టెక్నికల్ వాల్యూస్. సినిమాటోగ్రఫీ సూపర్. 1950 నాటి మద్రాసు వాతావరణాన్ని, ఆనాటి స్టూడియోలను కళ్ళ కట్టేట్లు చూపించారు. బ్లాక్ అండ్ వైట్ టోన్లో లైటింగ్ సినిమాకు మంచి మూడ్ని క్రియేట్ చేశాయి. భాగ్యశ్రీ బోర్సే కొత్త అమ్మాయి అయినా చాలా బాగా చేసింది. ఎమోషనల్ సీన్లో మంచి పరిణతి చూపించింది. ఈ సినిమాకు మైనస్ పాయింట్స్: స్లో నరేషన్. సినిమా సెకండ్ హాఫ్, ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ మొదలయ్యాక కథ చాలా నెమ్మదిగా సాగుతుంది. ఒక క్రైమ్ థ్రిల్లర్ నుంచి మనం ఆశించే వేగం ఇందులో మిస్ అయింది. మ్యూజిక్. ఇలాంటి పీరియాడికల్ సినిమాలకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం, కానీ ఇందులో మ్యూజిక్ అంతగా రిజిస్టర్ అవ్వదు. రానా పాత్ర. రానా దగ్గుబాటి స్క్రీన్ మీద కనిపించిన ఆయన పాత్రకు ఉండాల్సినంత బలం లేదనిపిస్తుంది. ఆయన ఫ్యాన్స్కి ఇది కొంచెం నిరాశ కలిగించవచ్చు. ఫైనల్గా చెప్పాలంటే కాంత ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు, ఇది ఒక స్లో బర్న్ డ్రామా. మీకు
పాతకాలం నాటి కథలు, నటీనటులు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూడడం ఇష్టమైతే ఈ సినిమాని ఖచ్చితంగా చూడొచ్చు. కానీ మీరు ఫాస్ట్ పేజ్డ్ థ్రిల్లర్ ఆశిస్తే మాత్రం కొంచెం బోర్ కొట్టొచ్చు. మరి మీరు ఈ సినిమా చూసారా? చూసుంటే దుల్కర్ నటన మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.